నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో అంటే ఏపీలో భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే వైసీపీ చాలా ఓడిపోయుతది. ఇంకా ఈసారి పతనమే వైసీపీకి అని చెప్పేసి కూడా మనకు వార్తలొస్తున్నాయి. ఇందులో అంటే దీన్ని ఎలా చూడాలి సార్? రాబోయే 2024 అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ పొత్తులనేది కీలకమైనటువంటి అంశం. హ్మ్. ఇన్ని రోజుల వరకు ఎన్‌డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది. ఈ 2 పార్టీలు కలవవు. ఎన్‌డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ రాదు అనేటువంటి ప్రగాఢ నమ్మకంతోటి, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి పెట్టింది. అంటే హ్మ్. టీడీపీని ఎంత విలన్ చేయాలో, ఎన్ని ఫితూర్లు మోయాలో మోడీకి, అమిత్ షాకి చెప్పి టీడీపీని దూరం చేసేటువంటి కుట్రతోటి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అమిత్ షా అంటే భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకుడైనటువంటి అమిత్ షా గారు ఆ హ్మ్. ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ వ్యూహాలు భారతీయ జనతా పార్టీ ఒక సాంప్రదాయబద్ధంగాను, ఒక ట్రెడిషనల్‌గా ఉంటుంది. అంటే వాస్తవ పరిస్థితులను వాళ్ళు అధ్యయనం చేస్తుంటారు. ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీలని నమ్మదు భారతీయ జనతా పార్టీ. మొదటి నుంచి కూడా తన సంస్థాగతమైనటువంటి నిర్మాణం, సంస్థాగతమైనటువంటి నిర్వహణ మాత్రమే నమ్ముకొని ఉంటుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా ఏ ఏ పార్టీలకు ఎలా ఉందనేటువంటి ప్రజల యొక్క నాడి ఎటువైపు ఉందో కూడా స్పష్టంగా సొంతంగా భారతీయ జనతా పార్టీ సర్వే చేయించుకుంటుంది. హ్మ్. దానిని బట్టి వైఎస్ఆర్ పార్టీ గత 5 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను దోచింది, ప్రజలకు విధానానికి దూరంగా ఉందో, ఎంత రాక్షస పరిపాలన జరిగిందో, రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ పార్టీని ఖచ్చితంగా ఓడించేటువంటి దృఢ సంకల్పం ఉన్నారనే విషయాన్ని కూడా గ్రహించింది భారతీయ జనతా పార్టీ. అందుకనే మరి ఎవరి వైపు ఉన్నది అంటే ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయుడు విజనరీ వైపు ఉన్నారని కూడా అర్థం చేసుకొని, ఈరోజు ఎన్‌డీఏ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ ఈరోజు 39వ పార్టీగా తెలుగుదేశం పార్టీని చేర్చుకోవడం జరిగింది. హ్మ్. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి గాని, తెలుగుదేశం పార్టీకి ఈనాడు కొత్త మైత్రి బంధం కొత్తదేం కాదు. ఆనాటి ముందు తరం తెలుగుదేశం పార్టీ చైర్మన్ అయినటువంటి ఎన్టీ రామారావు నుంచి మొదలుపెడితే, ఆనాటి ప్రధాన నాయకులు వాజ్పేయి, అద్వానీ గారి నుంచి మొదలుపెడితే, ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ స్నేహబంధం అనేది మొదటి నుంచి కూడా ఉంది. హ్మ్. చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన విధానం విషయంలో గాని, విజనరీ విషయంలో గాని మనకు తెలుసు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కీలక పాత్ర వహించి, ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవ్వడానికి ఏ విధంగా కృషి చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అంచేతనే చంద్రబాబు నాయుడుని ఈరోజు మళ్ళీ ఎన్‌డీఏ కూటమికి ఆహ్వానించారు. ఎన్‌డీఏ కూటమిలోకి పొత్తులు ఖరారు కాగానే వైఎస్ఆర్ పార్టీకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ మైత్రి బంధం అనేది ఖచ్చితమైనటువంటి కీలకం కాబోతుందని చెప్పొచ్చు. రైట్. అంటే ఇప్పుడిక్కడ చూస్తున్నట్టయితే మరి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలెలా ఆహ్వానించబోతున్నారు సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మార్పులు కోరుకుంటున్నారు. ఏదైతే అభివృద్ధిని కాంక్షించి, ఏదైతే అభివృద్ధిని కాదనుకోని ఇప్పుడు కేవలం ఆకర్షణ పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎన్నికల విధానంలో చెప్పినటువంటి ఆకర్షణీయమైనటువంటి స్లోగన్స్, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామంటూ, నిరుద్యోగులు ఉద్యోగ కల్పన అంటూ చెప్పేసుకొచ్చి, కేవలం 2000, 3000, రూ. 5000 టెంపరరీ ఉద్యోగాలైనటువంటి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చేసి, అదే నేను రాష్ట్రానికి ఇచ్చినటువంటి యువతకి ఇచ్చిన ఉద్యోగాలను ప్రగల్భాలు పలుకుతుంటే, నిజంగా యువత గ్రహించింది ఈరోజు. దాంతో పాటు అభివృద్ధి లేదు, ఉద్యోగ కల్పన లేదు. తనతో సమానంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశు, హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అవుతుంది. హ్మ్. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్‌లు ఈరోజు రావట్లేవు. వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్‌లు కాస్త వెనక్కెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఉపాధిని, ఉద్యోగాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లియర్‌గా మనం మోసపోయామని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి విజనరీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపిస్తూ ఎట్లాగైనా సరే చంద్రబాబు నాయుడు మనం కోల్పోయి ఎంత నష్టపోయామో మనకు అర్థమైపోయింది. తిరిగి తప్పిదం మళ్ళీ చేయకూడదనుకుంటున్నారనే విషయాన్ని గ్రహించారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఖచ్చితంగా ఇప్పుడు అందరూ కూడా చంద్రబాబు నాయుడు వైపే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిపించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబును చేయాలని ఎదురు చూస్తున్న తరుణం ఉంది. దానివల్లనే ఈ పొత్తులు కూడా ఖచ్చితంగా ప్రజలు ఈ పొత్తులతో పాటు నేషనల్ వైస్‌గా చూస్తే నరేంద్ర మోడీ మానియా నడుస్తుంది. హ్మ్. మరోసారి నరేంద్ర మోడీ గెలిచే అవకాశాలున్నాయి. దాంతో పాటు అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఈరోజు ఎన్‌డీఏ భాగస్వామ్యంలో తెలుగుదేశం ఉండడం వల్ల భవిష్యత్తులో చాలా ప్రయోజనాలుంటాయని కూడా పాజిటివ్ వే‌గా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఈ మైత్రి బంధం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.
రైట్ సార్. అట్లాగే ఇక్కడ ఇప్పుడు చెప్పారు కదా సార్ పొత్తయితే కన్ఫర్మ్ అయిందని చెప్పి. కాకపోతే ఏపీలో ఏ ఏ స్థానాలలో అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అంటే స్థానాలేంటి సార్ అసలు పోటీ చేసే స్థానాలు? అంటే ఇప్పుడు బీజేపీకి అంటే ఇంతవరకి మనకి నిన్న మొన్నటి వరకు పొత్తు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ అయింది కదా! ఇప్పుడు ఏ ఏ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది సార్? ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కొత్త ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో 5 ఎంపీ స్థానాలు, 9 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఇంకా రాలేదు. ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ఈ హ్మ్. ఎంపీ స్థానాలు 5 ఎంపీ స్థానాలు అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట లేదా హిందూపురం ఈ స్థానాలకైతే ప్రాముఖ్యత బీజేపీ అడుగుతుంది. తెలుగుదేశం కూడా సుముఖత వెల్లడిచేసింది. దీంట్లో ఒక హ్మ్. ఎంపీ స్థానంలో తిరుపతి ఎంపీ స్థానం బీజేపీకి వెళ్ళడం అనేది చాలా కీలక అంశం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తిరుపతిలో మన హిందువులు ఐక్యమైనటువంటి తిరుమల దేవస్థానం పరిధిలోకి వస్తుంది. మనకు హ్మ్. వారణాసిలో నరేంద్ర మోడీ గారి బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత వారణాసి ఏ విధంగా అయితే హిందూ ఐక్యమైనటువంటి కాశీ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ఈ తిరుపతి కూడా బీజేపీ తరఫున ఎంపీగా స్థానానికి మనం కేటాయిస్తే అక్కడ బీజేపీ ఎంపీ గాని భవిష్యత్తులో గెలిస్తే మంచి హిందూ ఐక్యమైనటువంటిది సమస్త యావత్ దేశం అంతా కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఈ కలియుగ దైవంగా కొలుస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి బాగా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్నాళ్ళు ఉన్నటువంటి అన్యమతస్థుల ఉద్యోగాలు గాని, అన్యమతస్థుల మత ప్రార్థనలు గాని, అన్యమతస్థుల జోక్యం గాని కూడా రేపు భవిష్యత్తులో ఉండకపోవచ్చు. తిరుపతి ఎంపీ స్థానం బీజేపీ కేటాయించడం అంటే మంచి నిర్ణయంగా చెప్పొచ్చు. అలాగే అసెంబ్లీ స్థానాలు బీజేపీకి గుంటూరు వెస్ట్ ఒకటి, విశాఖ నార్త్ ఒకటి, జమ్మలమడుగు ఒకటి, కైకలూరు, ధర్మవరం, కాళహస్తితో పాటు తిరుపతి అసెంబ్లీ స్థానం కూడా బీజేపీకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. హ్మ్. ఒకవైపు జనసేన పవన్ కళ్యాణ్ యొక్క యువత క్రేజీ, ఇటు హిందువులు అయినటువంటి భారతీయ జనతా పార్టీ హిందువుల ఓటు శాతము, నరేంద్ర మోడీ అభివృద్ధి మంత్రము, నరేంద్ర మారియా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు విజనరీ 3 ఒకే కాలంలో ఒకే పొత్తులో కలిసి రావడం అనేది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు చాలా అభివృద్ధి సూచకంగా చెప్పొచ్చు. కలిసొచ్చే అంశం కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ మరి ఆంధ్రాలో అయితే మన బీజేపీకి చాలా అంటే చాలా తక్కువ మెజారిటీ అంటే ఓటు శాతం అనేది చాలా తక్కువ ఉంది. మరి ఈసారి మరి ఎలా ఉండబోతుంది సార్? అంటే అక్కడ మనము ఇక్కడ విభిన్నమైన పరిస్థితుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలను చూస్తున్నప్పుడు ప్రాంతీయ పార్టీలను, ప్రాంతీయ వ్యక్తులను దృష్ట్యా చూసి ఓటింగ్ ఏస్తారు. హ్మ్. పార్లమెంట్ ఎన్నిక దృష్ట్యా చూస్తే మాత్రం జాతీయ భావాలు, జాతీయ హక్కులను, జాతీయ సంపదను కాపాడేటువంటి విషయాన్ని కేంద్రీకరిస్తున్నారు. దాంట్లో మొదటగా భారతీయ జనతా పార్టీకి నేషనల్ వైజ్ చూస్తే అంటే లోకసభ స్థానాలు చూస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఓటు శాతం పెరిగింది. ఇంకా పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. అయినా కూడా హ్మ్. తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది కలిసొచ్చే అంశం కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు వచ్చినా లేదా భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ ఎంపీలు వచ్చినా కూడా రెండూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ జాతీయ స్థాయిలో పోరాడటానికి ప్రతినిధులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బలమైన నాయకులను పంపించినట్టుగా ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి 5 సీట్లున్నా ఆ హ్మ్. మిగతా మిగతా సీట్లు తెలుగుదేశం పార్టీకి కూడా భారతీయ జనతా పార్టీగానే భావించాలి. ఎందుకంటే భారతీయ జనతా మిత్రబంధం ఉంది. దాంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు గతంలో చేసిన పొరపాటును అంటే అది అనుకోకుండా జరిగినా, అనుకుని జరిగినటువంటి ఈ బీజేపీ పార్టీ చేసిన పొరపాట్లు గాని, బీజేపీ పార్టీ చేసినటువంటి విధానాలను ఈసారి సర్దుబాటు చేసుకుంటూ రేపు హ్మ్. ఎన్నికల ముందు ఖచ్చితంగా ఈ ఎన్నికల ఎజెండాలకు రేపు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం కన్నా ఇంకెక్కువ అభివృద్ధి చెందుతూ స్పెషల్ స్టేటస్ కన్నా ఇచ్చినటువంటి ప్యాకేజీలని మళ్ళీ పెంచేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఉద్యోగ కల్పన కోసం పెట్టుబడులని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంటుంది. హ్మ్. ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే అవుతుంది ఈ పొత్తు అనేది. రైట్. అట్లనే ఇప్పుడు మరి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటదంటారు సార్? వైసీపీ నిజాలు మన గతంలో కూడా గ్రామీణ స్థాయిలో ఒక సామెత ఉంటుంది. అబద్ధాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలబడవని. ఏదైతే హ్మ్. ఇప్పుడు అబద్ధాల మీద, అభూత కల్పనల మీద ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వారి మీద స్పెషల్ స్టేటస్ అని ఒకవైపు యువతకు ఉద్యోగాలని చెప్పేసి నిరుద్యోగ ఉద్యోగం ఇస్తా లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి రెండిటిని ఎగ్గొట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అభివృద్ధి కొత్తగా చెప్పడానికి అబద్ధాలు కూడా లేవు. ఎందుకంటే చాలా వరకు అభివృద్ధి పథకాల పేరు మీద, సంక్షేమాల పేరు మీద రకరకాలైనటువంటి ఉచిత పథకాలు ప్రకటించేసాడు ఆల్రెడీ. కొత్తగా హ్మ్. ప్రకటిస్తానికి కూడా అవకాశం లేనటువంటి పథకాలు. దాంతోటి జనాలు నమ్మలేని పరిస్థితులు. అందుకనే ప్రజల్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అధికారంలో ఉన్నటువంటి పార్టీల ఎమ్మెల్యేలను మారుస్తున్నారంటే ఇన్నాళ్ళు పార్టీ అభివృద్ధి జరగలేదని వాళ్ళు
ఇండైరెక్ట్‌గా ఒప్పుకుంటున్నట్టు అదే పార్టీ అభివృద్ధి చేసి ఉంటే, ప్రజలను మన్నన పొంది ఉంటే, ఈరోజు సిట్టింగ్ స్థానాలు మార్చాల్సిన పరిస్థితి ఆ పార్టీకి రాకుండా ఉండేది. అంటే స్వయంగా వాళ్ళకు వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు. మేము చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. ప్రజలు అందుకనే ఆ స్థానిక ఎమ్మెల్యేలను వ్యతిరేకత ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేలను మారుస్తూ, స్థానాలు మారుస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ కలయిక అంటే పొత్తుల కలయిక ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు.